రే పిల్లలకు బడి సెలవులు ఇచ్చినారా ఇప్పుడు మా భార్య ఊరికి పోయింది. నాకు చాలా ఇబ్బందిగా ఉందిరా, ఏం చేయాలి అర్థం కాలేదురా. రే హరి, చెప్పటానన్నా బీడీలు కానీ సిగరెట్లు కానీ తెచ్చినావా లేదారా? ఉన్నా ఇంటేనా కదన్నా మనకు పని జరిగేదే, లేకుంటే ఆడ జరుగుతుందనా? రే నేను చెప్పేది భూమికి ఇబ్బంది రా స్వామి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు అనుకోకరా స్వామి, అయినా నాకు చాలా సమస్యలు లేరా స్వామి. నువ్వు రే నువ్వురా, ఈ హరిగాడు పడాగాడు ముందని పోతారే, అయినా బాగా చెప్పకుండా పోతారా? లే నువ్వు పెట్టారా చెప్తావు, మా బాగా ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వు పెట్టారా? రే హరి, చెప్పటానన్నా ఎడ కూర్చున్నావురా? నా ఏడన్నా నీడను కూర్చున్నావన్నా, పొద్దున్నే సున్నా ఎండ ఎంతగా పెడుతుందో. నేను లేచే కొద్ది లేట్ అవుతుంది కానీ నీడనే కూర్చుందాంపా. లేచే కొద్ది లేట్ అవుతుంది కానీ నీడనే కూర్చుందాంపా. పదంపా. హలో బావా, చెప్పరా బామర్దే. ఏడా బావా? రే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఏబీసీ కేప్ ఉండే ఆడ కూర్చోండి రే. ఆండవా? హలో ఏదిరా వినపల్లా ఉండు, ఓపెన్ స్పీకర్ పెడతా. చెప్పురా. హరిగాడు పడాగాడు మందాని పోతారు, నీకేమైనా ఫోన్ చేశారా బావా? చెప్పలే రే. ఒరే రావేంద్ర, నేనులే హరిగాని మామను. మనకు తెలియకోకుండా మందాని పోతారా వీళ్ళు? నాకు కూడా ఫోన్ చేయాలి నా కొడుకులు. బాటిల్ తీసుకొని యాదవ్ పోతారా వాళ్ళు ఇప్పుడు? ఆడ రింగ్ ఇక్కడ బయటోడులే ఆదవరం అన్న వాళ్ళు, మీరు తొందర రండి. సరే రావేంద్ర, నువ్వు ఫోన్ పెట్టి హరిగానికి పట్టణానికి ఫోన్ చేస్తా, స్నాక్స్ ఏమన్నా కావాలేమో కనుక్కుంటా. మా బాబా నువ్వు తొందరగా రండి, మీరు వచ్చేతో ఇక్కడే ఉంటాను నేను. 5 నిమిషాల్లో నేను చంద్రన్ ఆడు ఉంటాం, నువ్వు ఫోన్ పెట్టేయి. నా ఎంత దూరం పోలేనా? ఒరే ఎంగారు లోపలికి పోదాం పారా, దావలో కూర్చుంటే మానం పోతుంది. నువ్వు ఏమో చంద్రన్న ఫోన్ చేస్తావునా? ఏమో స్పీకర్ పెట్టి మాట్లాడు. నా చంద్రన్న నా నేను పటానన్నా మార్కెట్ యార్డ్ ఎదురుగా బావి తోట ఉంది కదా, అక్కడికి వచ్చినావునా? ఇది ఏమన్నా పద్ధతారా? మాకు చెప్పకుండా మీరు ఎట్ట పోతారు అక్కడికి? చెప్పలే. మీకేం చెప్పాలరా, ఇప్పుడు వచ్చామంటే రాండి. మిమ్మల్ని ఎవరు వద్దంటారు? మేము వద్దంటున్నామా? దానికి కూడా ఏదేనా ఏమనంటే నీళ్ళు తక్కువ వచ్చాయేమో, ఒక 10 వాటర్ బ్యాగులు తీసుకోండి. స్టఫ్ ఏమన్నది ఏమన్నారా? స్టప్ ఏందానికినా? వాళ్ళకి ఏమైనా అలవాటు ఏమోలే, మీకు నచ్చిన స్టఫ్ తెచ్చుకోండి రా. అన్నా మీ ఇష్టం ఏందన్నా, స్టప్ తెచ్చుకొని తొందరగా బావి తోట కాడికి వచ్చేయండి, సరేనా? ఫోన్ పెట్టే రావేంద్ర గారికి ఫోన్ చేస్తా, వానికి ఏం కావాలో. రావేంద్రను కూడా పిలిచకచ్చుకుంటారా? ఇంకా 10 మందిని పిలిచకచ్చుకోండి. సరే. స్నాక్స్ నువ్వు వాటర్ బాటిల్ తీసుకుంటాము, నీకేమన్నా కావాలో చెప్పు, తీసుకొని వస్తాం. అన్నా నాకు థమ్స్అప్ లేదు, మందాలే అన్నా, ఒక 1/2 లీటర్ థమ్స్అప్ అన్నా. సరేలే తెస్తానులే. ఓకేనా, థ్యాంక్స్ అన్నా. మా బావ హరినా 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలే. బా మా బావ హరినా వచ్చారా? నేను రాడినా ఉన్నారులే. ఏంది బావ 5 నిమిషాలు 10 నిమిషాలకు వచ్చినావు, ఇంత లేట్ బావా? అరిగానికి పటాంగానికి ఫోన్ చేస్తే వాళ్ళు వాటర్ ప్యాకెట్లు స్టప్ తెచ్చుకోమన్నారు. నీకు ఫోన్ చేస్తే థమ్స్అప్ తేమంటివి, ఇవన్నీ తీసుకునే లేట్ అవుతుంది కదా. ఒరే నువ్వు ఇంకా లేట్ చేస్తావు కదరా, వాళ్ళు ఎక్కడ విన్నారు? పదంపరా ఫస్ట్. ఇట్లా ఏంటి మమ్మీ ఎవడీడు? నా పటానన్నా చల్లగా ఉంటుంది నా చెట్ల కింద. ఊరా బలుంది రే, ముళ్ళు అందు కూర్చుకుంటాయి, ఊర్చు. నా ఇక్కడ కూర్చుందాం పట్టున్నా, సాయంత్రం వరకు ఎవడే కానీ లేపేటట్టు కూడా లేడా? ఎవరు లేబర్లే కానీ ఊర్చు. కనపడం కదా, ఎవరు కనపడం లే. పటానా ఏడున్నారా? ప్రశాంతంగా ఉంది నా చెట్ల కింద. అల్లుడు యాడున్నారా? నువ్వు ఉన్నా ఒకసారి మనోళ్ళు చున్నా పిలిచానట్టున్నారు, పిలుచున్న వాళ్ళను. బావా యాండర్ బాయ్లు రే ముందు పోయి చూసాం రారా. పాపవా ఓ చంద్రన్న రావేంద్ర, రే అరే ఇన్ని ఉన్నాం మేము. రే బామర్దే ఈయన ఉన్నారు రారా వాళ్ళు, లోపల ఉన్నారులే. రే పటాను రమ్మంటావా? వాటర్ బ్యాగ్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. మంచిగా 2 వాటర్ బ్యాగ్ తీసుకొని అక్కడనే ఆడని కూర్చోండి. మంచిగా 2 వాటర్ ప్యాకెట్లు తీసుకొని అక్కడే కూర్చోవాలా? మందు తేలేదా మీరు? నో, నేను అరిగాడు దొడ్డికి వచ్చినాం. నా దొడ్డికి వచ్చినారు కొత్త మెడతో నీ అక్క నువ్వు వాళ్ళు మందు తీసే చూడలేదా? వాళ్ళు దొడ్డికి వచ్చినారంటరా. దుడ్డికి కొత్త మెడతో నీ అక్క నిన్ను వాటర్ బ్యాగ్ తెచ్చుకుంటే మంచిగా 2 తీసుకొని అక్కడనే ఆడని కూర్చోండి మీరు. రే హరే పటాను, మీరు బీర్ బాటిల్ తీసుకుని నేను చూసినా, నన్ను మోసం చేయలేరు మీరు. రే మీరు ఈ కారాలు తెంగద్దండ్రి, మీ స్టప్ వాటర్ బాటిల్ తీసుకొచ్చిన, వీని కోసం థమ్స్అప్ కూడా తీసుకొచ్చినా రే. పటాను తప్పు కొనుకొచ్చా అంటే వద్దులే అనొచ్చు కదా, తీసుకొచ్చుకోండి. ఎందుకని ఎవరా నువ్వు? నో, నేను అవన్నీ వివరంగా చెప్పలేను కానీ కడుక్కొని చెప్తా ఉండు. రే హరి కడుక్కోరా, పోయి చెప్దాం. మనుషులు ఉన్నారు పటానన్న ఇల్లు. మనం దొడ్డికి వచ్చినామా తాయాకి వచ్చినా కూడా కళ్ళు కనపడదు. ఇలాగో కనీసం ఉండవు, వస్తున్నాంలే
కడుక్కున్నా అరే నీ అక్క తాడుపోతు నా కొడుక వాళ్ళు దొడ్డికి పోయినారా బీర్లు తాగని పోయినారా కళ్ళు కనపలేదరా నీకు బీరుబారు పడిపోతారు బీరు తాగి అనుకుంటే బావ నేను అంటే కళ్ళు కనపడవా నీకు ఏ చంద్రన్ ఇటు వచ్చినారు ఏం లేరా స్వామి మీరు మందు తీసుకొని పోయినారని చెప్పి ఫోన్ చేసినారా ఇడు మేము స్టప్పు అన్ని కొనుక్కొని వచ్చినాం అయినా నువ్వు స్టప్పు తీసుకొచ్చుకొని ఎందుకని ఎవరా నువ్వు నాకే తెలుసు మీరు కూర్చునేటప్పుడు ఏమైనా స్టప్పు తినే అలవాటు ఉందేమో నేను అనుకున్నా అయినా బీరు బాటలు తీసుకొని ఎందుకు వచ్చినారు వీడు వద్దంటే పద్దన్నే కుస్కా పెట్టించినారు 2 కుస్కా వేడికి దుస కొట్టింది అవునా ఏ బాత్రూమ్కి పోదామని టచ్ అంటే బాటిల్ లేవా ఇక బీరు బాటిల్ కనపడా దీంట్లో నీళ్ళు పట్టుకో అటు బాత్రూమ్కి వచ్చినాను మేము వారా నీ అక్క కొట్టం పెడతా నిన్ను ఏమనుకున్నావు తాగాక అనుకున్నావా మీరు తీసుకుపోతుంటే మమ్మల్ని పిలుచుకోకుండా తారీ కానీ మేము అనుకున్నా మనం కూడా తాగాక అనుకున్నాడంట ఒరే తప్పు తెచ్చినాం కానీ మందు తెప్పిండి మూసుకొని మందు పెట్టి ఫస్ట్ మర్యాద పోయి తీసుకురా 10 సిరపలు పోయి అన్న, మాకు పేదలు పెట్టుకోండి మీరు పో 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 స్టప్పు ఉంది. తప్పు చేస్తే తాగరా? థమ్స్అప్ తెమ్మండి మీకు దా. థమ్స్అప్ రాఘవేంద్ర కప్పు ఎవరు తెచ్చారు మీరు తెచ్చారు కదా కాబట్టి మొత్తం ఖర్చు అంతా రాఘవేంద్ర అప్పుడు తీసుకున్నా సో ఫ్రెండ్స్ వీడియో చూసినారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కదా జస్ట్ కామెడీ కోసం మాత్రమే మనం పల్లెటూర్లలో మామూలుగా బాత్రూమ్ అందు వచ్చిందనుకో బాటిల్ కానీ జగ్గులు కానీ దొరకకపోతే కన్నా ఇట్లాంటి ఏమన్నా దొరికితే కన్నా దీనితో పట్టుకొని వెళ్తూ ఉంటాం సో దీన్ని రాఘవేంద్రను చూసి దీంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అంటే మనం కళ్ళతో చూసిందంతా నిజమే కాదు అడిగిపోతే వేరే జరుగుతుంటాయి అట్లా అపార్థం చేసుకోవద్దండి మేమేం చేసినాం బాత్రూమ్కి పోతుంటే ఈ మంచి మందాయి పోతున్నారు అనుకొని వీళ్ళకి ఫోన్ చేసినారు వీళ్ళు ఏడ మాకు చెప్పకుండా తాగుతారని చెప్పేసి వాటర్ ప్యాకెట్లో స్టఫ్ అంతా ఎత్తుకొని సార్ ఏ చంద్రన్న చెప్పునా ఇది మా బామర్ది గాడు బావా అర్జెంటుగా మీరు రాండి వాళ్ళు మందు తీసుకొని పోతున్నారని ఫోన్ చేసినాడా మేము మళ్ళీ ఏమంటాడు వాడు బావా నేను ఉత్తమ మందు తాగలేను థమ్స్అప్ ఉంటేనే తాగుతా థమ్స్అప్ తీసుకురా అన్నాడు బాబు అన్ని కుర్కురేలు వాటర్ బాటిళ్ళు వాటర్ ప్యాకెట్లు అన్నీ తీసుకున్నాడు అయినా మీరు దొడ్డి పోయేటప్పుడు మామూలు సీసాలలో ఎందుకు తీసుకుపోయినారా బీర్ సీసాలలో దొడ్డి పోయినప్పుడు ఆడ కూర్చొని వాళ్ళతో కూర్చోవచ్చు కదా వాటర్ బాటిల్ కోసం ఎత్తుకులాడినాం అర్జెంట్ అయిందా ఆ బీరు బాటలు దొరికింటే తెచ్చుకున్నాం పిల్లప్పుడు ఏంటి ఆకులు అలమలు రాళ్ళతోనే కానిచ్చేవాళ్ళం ఇప్పుడు పెద్దోళ్ళం అయినాం కదా అట్లా చేయలేము అంతే చెప్పు స్టఫ్ ఏం తెచ్చినావు ఈ స్టఫ్తో ఎందుకు లేండి ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఆరు బయట మల విసర్జన చేయరాదు ఎందుకలే సాంఘిక దురాచారం పర్యావరణాన్ని కాపాడాలండి ముఖ్యంగా పై సూపులకు మోసపోకండి కొంచెం మీ తెలివి ఉపయోగించండి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు మనల్ని చెడగొట్టడానికి జాగ్రత్త మాట్లాడపా ఏది నువ్వు ఎందుకు అనుకున్నా మేము తాగకపోతున్నామని అవు బా మీరు బీరు బాటలు తీసుకుపోతుంటే మందు తాగుతానే నేను అనుకున్నా నాకైతే తెలుస్తుంది అవ్వా నీ అక్క చూడాలి కదా ఏందని అంటే దగ్గర పోయి మూతుందా దాని మూత లేదా ఎన్ని చూడాలా చూసి చెప్పాలా అడగాలి కదా మాట ఇప్పుడు లెక్క ఎంత వేస్ట్ అయినో సరేలే ఫుల్ బాట తిప్పి ఒకటి నువ్వు తెప్పియాలా తీసుకొచ్చినా మేము స్టఫ్కి పైన తెచ్చాను కాబట్టి వీడియో అయిపోతానే రాఘవేంద్ర ఖర్చు పెడతాడు సో కాబట్టి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు మా మామ చెప్పినట్టు ఊరు బయట మల విసర్జన చేయడం చాలా తప్పు స్వచ్ఛ భారత్ అదే కదా స్వచ్ఛ భారత్ కదా స్వచ్ఛ భారత్ కింద మనం బాత్రూమ్ ఉంటాయి కదా అందులో కూర్చోండి ఇది కూడా చిన్న ఎగ్జాంపుల్ తెలియజేయడానికి మాత్రమే ఇంకా పల్లెటూరులో కొంతమంది తెలుసుకోకుండా పద్దన్నే చెమ్ము పట్టుకొని బయటికి పోతున్నారు పోవద్దండి ఎందుకంటే మన ఊరిలో ఉండే వాళ్ళకు రోగాలు వచ్చాయి అర్థమవుతుందా సో జస్ట్ తెలియపరచడం కోసమే ఎవరిని ఉద్దేశించి కాదు కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి గంట కొట్టే మంచి లేడు కాబట్టి మీరు గంట కొట్టండి అలాగే ఇప్పుడు మనము ఆరుబయట దొడ్డి కూర్చుంటే దానిపైన ఈగలు వాలి మనం తినే అన్నాల పైన వారి మనకు రోగాలు వస్తాయి కాబట్టి దొడ్డికి బయట కూర్చోవద్దు దొడ్డికి లెట్రిన్లోనే కూర్చోండి ఇంకోటి మా బావ వెస్టర్న్ మీద కూర్చుంటాడు కింద కూర్చోలేడు మా బావ అందుకే వెస్టర్న్ నేను కిందనే కూర్చుండేది కిందనా వెస్టర్న్ కూర్చునే ప్రాబ్లమ్స్ వచ్చాయి లేట్ ఎవరైతే పచ్చి మాట్లాడతారు బాయ్ 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 బాయ్